హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు జూన్ 12 తెలంగాణ రాష్ట్రంలో అన్ని రకాల పాఠశాలలకు వేసవి సెలవులు అంటే దాదాపుగా 50 రోజుల సెలవులు ముగిసిపోయినటువంటి రోజు. ఈరోజు జూన్ 12 అనేసరికి మేము జూన్ 12 కంటే ముందే వేసవి సెలవుల్లో 15 రోజుల నుంచి బడిబాట అనేటువంటి జయశంకర్ బడిబాట అనేటువంటి కార్యక్రమంలో ప్రతి ఇంటింటికి సర్వే చేసి విద్యార్థులను మోటివేషన్ చేసి విద్యార్థుల యొక్క పేరెంట్స్ను ఒప్పించి మేము దాదాపుగా 10 నుంచి 20 మంది విద్యార్థులను మా పాఠశాలలో అడ్మిషన్ చేశాము. అదే మాదిరి గతంలో ఉన్నటువంటి 50 మంది విద్యార్థులు మొత్తం కలిసి ఈరోజు ఒకేసారి మా పాఠశాలకు వచ్చేసరికి ఒకేసారి పాఠశాలలో ఒక పండగ వాతావరణం అయితే ప్రారంభమైంది. ఎక్కడెక్కడో ఊరికి వెళ్ళిపోయిన ఉపాధ్యాయులు కూడా మా పాఠశాలకు వచ్చేశారు. మా పాఠశాల ప్రాథమిక ఉన్నత పాఠశాల ఆత్మాపూర్ గ్రామం, నర్సాపూర్ మండలం, మెదక్ జిల్లా, తెలంగాణ రాష్ట్రం. మా పాఠశాలలో విద్యార్థులకు ఈరోజు మేము పుస్తకాల పంపిణీ చేశాం. అదే మాదిరి యూనిఫామ్ పంపిణీ చేశాం. పాఠశాలకు తోరణాలు కట్టాము, పూలతో విద్యార్థులను స్వాగతించాము. అనేకమైనటువంటి కార్యక్రమాల ద్వారా విద్యార్థులను పాఠశాలకు రప్పించుకున్నాము. విద్యార్థులు దాదాపుగా 50 రోజులు సెలవులు ముగించుకొని వివిధ రకాలైనటువంటి వివిధ గ్రామాల నుంచి వచ్చారు. వివిధ రకాల కుటుంబాల నుంచి విద్యార్థులు మన పాఠశాలకు వచ్చేసి వారు ఒకేసారి వచ్చేసి వారిని వారు చూసుకున్నటువంటి సందర్భంలో వారు ఎంతో ఆనందంగా సంతోషంగా ఆడుకుంటున్నటువంటి దృశ్యాన్ని మనం చూడవచ్చు. మన యొక్క పాఠశాలలో అన్ని రకాల సౌకర్యాలు ఉన్నాయి. విద్యార్థులకు ఆటలు, పాటలు, సాంస్కృతిక కార్యక్రమాలు, చదువు మరియు నైపుణ్యాల అభివృద్ధి కోసం ఆర్థమెటిక్, రీజనింగు ఇలా అనేకమైనటువంటి బోధనా పద్ధతుల ద్వారా వారికి విద్యా బోధన చేస్తున్నాం. అందుకనే ఇక్కడ విద్యార్థులు చాలా హుషారుగా ఉన్నారు. వారు పాఠశాలకు ఎంత ఆనందంగా వస్తున్నారో మీరు చూస్తున్నారు. ఈరోజు మేము ఏ విధంగా మేము పాఠశాలను పరిశుభ్రం చేసేసి మేము పాఠశాలను సంసిద్ధం చేశామో మీరు ఇక్కడ చూడవచ్చు. ఉపాధ్యాయులందరూ కూడా పాఠశాలలో విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేయడం కొరకు అన్ని పుస్తకాలు ఒకే వరుసలో పేరుస్తున్నాము. విద్యార్థులకు ఇవ్వడానికి సిద్ధంగా చేశాం. ఫ్రెండ్స్, నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, మా పాఠశాలను సందర్శించండి. థ్యాంక్ యూ.